ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ! నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 100 4th స్టాంజా 100వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కృతజ్ఞతార్పణ అనేది విశ్వాసులమైన మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ఆయన సన్నిధానములో మనం ప్రవేశించి కృతజ్ఞతార్పణ అనేది చెల్లించటం చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. దేని నిమిత్తం, వేటి కొరకు మనం కృతజ్ఞతార్పణ చెల్లించాలి? కృతజ్ఞత అనేది హృదయములో నిండి ఉన్న దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణ. ఏ విషయాలను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత అర్పణలు మనం సమర్పించాలి అనంటే, Paul's first epistle to Thessalonians, chapter 5, verse 16. అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, మనం చెల్లించు ఈ కృతజ్ఞత అర్పణ ప్రతి విషయాన్ని బట్టి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. వాటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, సామ్స్ 100 3rd స్టాంజా 100వ కీర్తన 3వ చరణంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చదవబడిన ఈ వాక్య భాగంలో మొదట మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు లేక అర్పణలు చెల్లించాల్సినటువంటి కారణం ఏంటంటే, మొదట ఆయన మన దేవుడు, రెండవదిగా ఆయన మనల్ని పుట్టించిన వారు, మూడవదిగా మనము ఆయనకు చెందినటువంటి వారం, నాలుగవదిగా మనం ఆయన ప్రజలం, మనం మరెవరికో చెందినటువంటి వారం కాదు, ఐదవదిగా ఆయన మేపు గొర్రెలం, అనగా భూమి మీద ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ దినం వరకు మనము క్షేమంగా ఉన్నామంటే వీటన్నిటికీ ఆయనే కారణం గనుకనే మరేవో లేవని మన హృదయము ఎంత మాత్రము కృతజ్ఞత లేనిదిగా ఉండకుండా, నేడు విన్నటువంటి ఈ కారణాలను మన మనసులో ఎల్లప్పుడూ జ్ఞాపకమందు ఉంచుకుని కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుట, ఇది ఎంతో ముఖ్యమైనటువంటి కార్యం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతిరోజు మనము మన గృహాలలో ఈ విధముగా ప్రభువు సన్నిధిని ప్రవేశించాలి. అలానే దేవుని ప్రజలు కూడుకునేటటువంటి దేవుని మందిర ఆవరణములో ఆయన ప్రజలతో కూడా కలిసి మనం ఈ విధంగా ప్రవేశించి కృతజ్ఞతార్పణ చెల్లించటం, అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు వేటిని గూర్చి అయితే మనం ముఖ్యంగా కృతజ్ఞతార్పణ చెల్లించాలో, మన కొరకు ఏది జరిగినా జరగకపోయినా, మనం ఏది పొందినా పొందకపోయినా, భూ సంబంధంగా మనం తలంచే ఏ ఆశీర్వాదాన్ని కంటే కూడా నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో చెప్పబడిన 5 కారణాలు, అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. మన జీవితంలో వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం గనుక ప్రభువుకు కృతజ్ఞతార్పణ చెల్లించుచు ప్రభువును మహిమపరిచి నిశ్చయముగా కృతజ్ఞత చెల్లించడం ద్వారా ప్రభు మనకు కలుగు చేయు దీవెనలను పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆదరించి బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా కృతజ్ఞతార్పణలు చెల్లించుటలో మేము శ్రద్ధ చూపించి
మీరు మా కొరకు అనుగ్రహించే ప్రతి దీవెన మేము పొందటానికి సహాయం చేయండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షములు ఇచ్చి నీ మహిమార్థమై మేము బ్రతుకుట కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.